నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న సమస్యలు ఇవి. అలాగే వేరే ఇతర మానసిక సమస్యల గురించి వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీ పూజా సిద్ధంశెట్టి గారు. అలాగే మీ సందేహాల సమాధానాల కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్ గారు, ముందుగా అసలు ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వ్యక్తిని ఎలా గుర్తించాలి? సో ఆత్మహత్య అంటే మనల్ని మనం చంపుకోవడం, సింపుల్ వర్డ్స్లో. సో 2-3 టైప్స్ ఉంటాయి. కొందరికి వేరే వాళ్ళని చంపేయాలనిపిస్తుంది కోపం వచ్చినప్పుడు. కొందరికి అరే నాతో ఇలా అయింది, ఇలా ఎందుకు అయింది నాతో, నేను చచ్చిపోతే బాగుంటుంది, నేను ఉండకుంటే వరల్డ్లో ప్రాబ్లమ్స్ ఉండవు. సో కొందరికి ఎలా అంటే ఒక సిచ్యుయేషన్ వల్లే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. బట్ కొందరికి ఇది బయాలజికల్ కూడా ఉండొచ్చు. అంటే మన బ్రెయిన్లో కొంచెం కెమికల్స్, హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఇలాంటి థాట్స్ వస్తాయి. సో పలానా వాళ్ళు అనుకోవచ్చు, అరే వీళ్ళకి ఎందుకు వచ్చింది సూసైడికల్ థాట్స్, నాకైతే రాలేదు కదా. ఇద్దరికి సేమ్ సిచ్యువేషన్. సో సేమ్ సిచ్యువేషన్ ఉన్న కొంచెం ఎన్వైరన్మెంటల్ చేంజెస్, బయాలజికల్ చేంజెస్ అండ్ పర్సనల్ థాట్ ప్యాటర్న్. సో ఈ మూడిటి వల్లే ఇలాంటి థాట్స్ రావచ్చు. తప్పు లేదు అని చెప్పను, బట్ ట్రీట్మెంట్ అలాంటి సిచ్యువేషన్లో ట్రీట్మెంట్ తీసుకోకుంటే తప్పు. ఓకే, కానీ అసలు చాలామంది చెప్పుకోవడానికే ఇష్టపడారు కదా. అసలు వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం ఉండాలి? కుటుంబ సభ్యులు కానీ ఇంట్లో ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి ముందు వాళ్ళకి? ఫస్ట్ థింగ్ ఏంటంటే అలాంటి థాట్ వచ్చిందని గుర్తించాలి. అరే నాకే ఇలాంటి థాట్ వచ్చిందా, చాలా మందికి కూడా వస్తుందేమో. ఇప్పుడు మనం ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఓకే, ఈ మంత్ మొత్తం సూసైడ్ ప్రివెన్షన్ అవేర్నెస్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము? సో దట్ మోర్ పీపుల్ కెన్ నో అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు, లేదంటే ఇలాంటి ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఫస్ట్ ఏం ఆలోచిస్తారు, అరే మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇలా అనిపించిందా, నాకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, ఇలా అనిపించినప్పుడు ఒక డాక్టర్ దగ్గర వెళ్ళాలా, లేదంటే ఫ్రెండ్తో మాట్లాడాలా, పేరెంట్స్తో మాట్లాడాలా, సిబ్లింగ్స్తో మాట్లాడాలా అని ఫస్ట్ ఈ థాట్ రావాలి. సో ఈరోజు మనం చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇలాంటి థాట్ వచ్చిన వాళ్ళని దూరం పెట్టకుండా, మీకు గుర్తున్నప్పుడు ఎయిడ్స్ అంటే దూరం పెట్టేస్తుండే అందరినీ. తర్వాత తెలిసింది ఎయిడ్స్ ఇస్ నాట్ కమ్యూనికేబుల్ డిజీజ్, ముట్టుకుంటే అవ్వద్దు. సో సేమ్ థింగ్ సూసైడ్ కూడా అలాంటి థాట్ వచ్చిందంటే ఎన్నో సర్కమ్స్టెన్సెస్ వల్లే ఉండొచ్చు. అదొకటి వచ్చే ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో వచ్చిన థాట్. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో వచ్చినప్పుడు మంచి ఆలోచించడు. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడితే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అన్న రావచ్చు, లేకుంటే ధైర్యం అన్న రావచ్చు. ఓకే, అంటే కారణాలు తీసుకుంటే ఎందుకు అని అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? అంటే ఈ జనరేషన్లో ఎక్కువగా అలాంటి థాట్స్ రావడానికి కారణాలు ఏంటి? అంటే సోషల్ మీడియా ఎడిక్షనా, ఏమై ఉండొచ్చు? ఇప్పుడు చాలా మందికి, మీరు సోషల్ మీడియా అన్నారు కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఒకరు ఎంజాయ్ చేస్తున్నారంటే అయ్యే నేను అక్కడ లేను. సో 2 వే ఆలోచించవచ్చు. అరే వీళ్ళు పలానా ప్రోగ్రామ్కి వెళ్ళారు, బాగుంది, సోషల్ మీడియాలో చూస్తున్నారు, అదొక థాట్. అంటే అరే నేనెందుకు లేను, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. బట్ సోషల్ మీడియా లేని వాళ్ళకు కూడా లోన్లీనెస్ అంటే ఎవరు లేరు, ఫ్రెండ్స్ లేరు మాట్లాడడానికి. బట్ నేను అందరికి అదే ఒకటి చెప్తా ఉంటాను, ప్రతి మనిషికి ఎవరో ఒకరు ఉండాలి, ఎంటర్టైన్ చేయాలి, పర్సనల్ అసిస్టెంట్ ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్ పక్కన ఉండాలి, అలాంటి ఇంపార్టెంట్ లేదు. పెట్స్ ఉండొచ్చు, బయట పార్క్కి వెళ్ళొచ్చు, ఒక కల్చరల్ ఈవెంట్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఓన్ ఈవెంట్స్ క్రియేట్ చేయొచ్చు, సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు సుష్మితా సేన్ ఇంటర్వ్యూ విన్నా, ఆమె అంటుంది ఐ లవ్ టు బీ అలోన్ అంటుంది. అరే మీరా, యూ లవ్ టు బీ అలోన్ అంటే హోల్ డే ఐమ్ ఇన్ సోషల్ ఈవెంట్స్, ఇంటికి వెళ్ళాక ఐఎమ్ హ్యాపీ బీయింగ్ అలోన్. సో దట్ మళ్ళీ ఈ టాపిక్లోకి వద్దాం మ్యామ్. ఒక కాలర్ అవైలబుల్ ఉన్నారు, విజయవాడ నుంచి నిరంజన్ గారు మాట్లాడండి. ఓకే, లోన్లీనెస్ గురించి మాట్లాడుతున్నా. సో అలాంటి సోషల్ యాక్టివిటీస్, సుష్మితా సేన్ గురించి మాట్లాడుతాం. సో ఆవిడ ఇంటర్వ్యూ నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే వాట్ ఈస్ రాంగ్ ఇన్ బీయింగ్ లోన్లీ, రైట్? ఇట్ ఈస్ అ మీ టైం. సో మనం మెడిటేషన్ నేర్చుకుంటూ, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేస్తూ, యోగా, మన సెల్ఫ్ డెవలప్మెంట్లో మనం పార్టిసిపేట్ చేస్తూ, చాలా ఇంపార్టెంట్ విషయాలు, మన లైఫ్లో ఎన్నో విషయాలు మిస్ అయిపోతూ ఉంటాయి. బట్ ఇలాంటి అలోన్గా ఉన్నప్పుడు ఓకే మన ప్లానింగ్ చేసుకోవచ్చు. అండ్ బీయింగ్ ఆఫ్ సర్వీస్, ఆల్వేస్ బీయింగ్ ఆఫ్ సర్వీస్. అంటే మనకన్నా
గ్రేట్ ఏదైనా మనం చేయగలితే మనకు అన్నీ ఉన్నాయి అనుకుంటాం, లేని వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తూ, లేకపోతే క్రియేటింగ్ మోర్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆల్సో హెల్ప్స్ పీపుల్ టు లెర్న్ టు బి విత్ డైవర్ట్ మనకి మనమే క్రియేట్ చేసుకోవాలి అంటారా? డైవర్షన్ కాదు, ఇది ఒక హెల్దీ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్దీ ఫుడ్ తినేది కాదు, మామూలుగానే హెల్దీ ఫుడ్ తింటే ప్రాబ్లమ్స్ రావు. ఓకే. సో మనం మెంటల్గా మనం స్ట్రాంగ్ ఉండాలి అంటే రెగ్యులర్ డాక్టర్ చెకప్స్, జనరల్గా అందరు ఇక్కడి వరకే వెళ్తారు, లేదంటే ఇక్కడి వరకే వెళ్తారు. ఎవరు మన మైండ్ ఎలా ఉంది, కౌన్సిలింగ్ ఉన్నా, ట్రీట్మెంట్ ఉన్నా, సైకోథెరపీ ఉన్నా తొందరగా వెళ్ళరు, ఎందుకంటే అదొక టెబు. బట్ నౌ ఎవ్రీబడి ఈజ్ రియలైజింగ్, అందరికీ తెలుస్తూ ఉంది దట్ లేదు, మన మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ మూమెంట్ సాడ్లో ఉన్నాను, నెక్స్ట్ మూమెంట్లో హ్యాపీలో ఉన్నాను అంటే గుర్తించాలి. మన ఇమోషన్స్ని మనం గుర్తించగలిగితే, దానికి ఒక మీనింగ్ ఇవ్వగలిగితే దానికి సొల్యూషన్ ఉంటుంది. ఓకే. అంటే మీ దగ్గరికి చాలా రకాల మానసిక సమస్యలతో పేషెంట్స్ వస్తూ ఉంటారు. వారికి ఫస్ట్ అసలు మీరు ఎలాంటి థెరపీస్ ఇస్తారు? ఫస్ట్ ఏంటంటే లైక్ ఎనీ అదర్ డాక్టర్ వీ డూ కన్సల్టేషన్. అర్థం చేసుకుంటాము వాళ్ళ చైల్డ్హుడ్ హిస్టరీ ఏంటి, ఫస్ట్ ప్రెజెంట్ కండిషన్ ఏంటి, దేనికోసం వచ్చారు, తర్వాత వాళ్ళ చైల్డ్హుడ్ హిస్టరీ ఏంటి, వాళ్ళ పేరెంటల్ హిస్టరీ ఏంటి, ఎందుకంటే కొన్నిసారి జెనెటిక్ కూడా ఉంటాయి, ఫ్యామిలీ డిప్రెషన్లో ఉంటాయి. అవును. సో ఫ్యామిలీ డిప్రెషన్తో ఉండొచ్చు. సో డిప్రెషన్ అనేసే కాకుండా మోస్ట్లీ సూసైడికల్ టెండెన్సీస్, డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ కూడా సర్కమ్స్టెన్షియల్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ విడిపోయినా, ఏదైనా సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా, అదొక ఈగో స్ట్రెస్ ఉంటుంది, అరే నన్ను వదిలేసారా, ఇవి లేకుంటే లైఫ్ లేదు. మీరు గుర్తుంటే ఒక టైంలో 10th ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఎడ్యుకేషన్ మానేస్తుండే చాలా మంది పిల్లలు. ఇప్పుడు ఆ అవేర్నెస్ వచ్చాక 10th ఫెయిల్ అయితే ఏమవుతుంది, మళ్ళీ రాసుకుంటాం, నెక్స్ట్ టైం వీ విల్ వర్క్ మోర్ హార్డ్. సో ఇలాంటి మోటివేషన్, చాలా మందికి సెల్ఫ్ మోటివేషన్ ఉండదు, ఎందుకంటే బయట మోటివేషన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటాం. కొన్నిసారి ఇంటర్నల్ మోటివేషన్ ఉన్న ఎక్స్టర్నల్ మోటివేషన్ ఉండదు, అంటే అది ఒక స్ట్రగల్ అయిపోతుంది. సో పీపుల్ ఇఫ్ దే వాంట్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ మోటివేషన్, వాళ్ళు ఎంతమందిని మోటివేట్ చేశారు లైఫ్లో, ఎప్పుడు నాకేనా, వేరే వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించాను. పేరెంట్స్ కోపడ్డారు, ఫెయిల్ అయ్యారు, లేదంటే ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది, లేదంటే ఒక అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు, ఓకే ఈ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు, నాకు రేపు ఇంకొకరు వస్తారు, ఇంకా మంచి వాళ్ళు వస్తారేమో, పేరెంట్స్ కోపడ్డారు, ఎందుకు 1 year వేస్ట్ అయింది అనేసి కదా. సో ఈ రీజనింగ్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటాం మనం. సో ఈ రీజనింగ్ మనము డెవలప్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో ఏదైనా కంపెనీ జాయిన్ అయినా, బిజినెస్ స్టార్ట్ చేసినా ఈ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అవసరం కదా. ఓకే. కానీ అసలు ఆ తీవ్రతని ఎలా గుర్తించాలి? అంటే ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు, కొంతమందికి మందులతో కొద్ది రోజుల్లోనే నయం కావచ్చు, లేదా కొంతమంది ఇన్పేషెంట్ థెరపీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా గుర్తించాలి స్టేజెస్ని? ఫస్ట్ ఏంటంటే మేము చెక్ చేస్తాం వాళ్ళ స్లీప్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మూడ్ ఎలా ఉంది, తర్వాత వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఇష్యూస్ ఉన్నాయా. కొందరు ఏమంటారంటే, అంటే ఎలా గుర్తించాలి అని మీరు స్టార్టింగ్ నుంచి అడుగుతున్నారు కదా. సో దానికి కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి, అంటే యాజ్ అ ఫ్యామిలీ ఫస్ట్, ఎందుకంటే డాక్టర్ దగ్గర తొందరగా వీళ్ళు రారు, ఫ్యామిలీ తీసుకొని వస్తుంది కాబట్టి కొన్ని సెంటెన్సెస్ చెప్తా. ఐ డోంట్ ఫీల్ లైక్ లివింగ్, నాకు బతకాలని లేదు, నేను భారం, ఈ భూమికి నేను భారంగా ఉన్నా. ఏంటి సినిమా డైలాగులు కొడుతున్నావు అంటారు ఎవరైనా ఇలా వింటే. బట్ వాళ్ళు అంటారు మాకు ఖాళీగా అనిపిస్తుంది, అసలు లేసే బుద్ధి కాదు, పండుకునే బుద్ధి కాదు, లైఫ్ అంతా ఎంప్టీగా అనిపిస్తుంది. తర్వాత మనం అనుకుంటాం అరే మన లైఫ్ కూడా అలాగే ఉంది కదా, బట్ నేనెందుకు డిప్రెస్ అవుతలేను, ఈయన ఎందుకు డిప్రెస్ అవుతున్నాడు. సో ఇవన్నీ సో మేము ఎలా గుర్తిస్తామంటే ఒక మినిమం 6 to 7 days కొన్నిసారి సాడ్నెస్ ఉంటుంది, అది ఎవరైనా చనిపోయినా ఏదైనా ఇష్యూ అయినా ఒక 5-6 days మంచిగా అయిపోతారు. ఇట్ ఈస్ నార్మల్ టు గ్రీవ్, బట్ కొందరికి అది ఆగదు, అది జరుగుతూనే ఉంటుంది. సో 6 to 7 days అయ్యాక దెన్ వీ చెక్ ఇఫ్ ఏదన్నా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూసి ఫస్ట్ అయితే వీ సజెస్ట్ మెడికేషన్. దాంట్లో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ ఉంటుంది. సో మైల్డ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు కౌన్సిలింగ్కి రాగలితే వాళ్ళకి థెరపీస్ ఇస్తూ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, రిలాక్సేషన్ థెరపీస్, యాక్సెప్టెన్స్, కొన్నిసార్లు లైఫ్లో ఆయన సిచ్యువేషన్స్ యాక్సెప్ట్ చేయాలంటే కష్టం కదా. సో అలా ఒక్కొక్క సిచ్యువేషన్ చూసుకుంటూ దాన్ని చూస్తూ ఉంటూ వాళ్ళకి పాస్ట్లో ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ ముందైనాయా, వాళ్ళ లైఫ్
కెరియర్లో ఇంపార్టెన్స్ ఏంటి. కొందరు పిల్లలకి ఫ్యామిలీలో డివోర్స్ ఇష్యూస్ ఉంటాయి, సో ప్రొలాంగ్డ్ ఇష్యూస్ ఉంటాయి కొందరికి. ఓకే, అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్లో కూడా ఏమన్నా చేంజెస్ అవసరం ఉంటుందా ఇలా బాధపడే వారికి? ఫస్ట్ ఏంటంటే హ్యాపీ మూమెంట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, బట్ హ్యాపీ మూమెంట్స్ ఎలా ఉంటాయి కూడా తెలియలేనప్పుడు ఎలా క్రియేట్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళకి మైల్డ్ ఉన్న వాళ్ళకి మనం కొంచెం లిటిల్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ చేంజెస్, మూడ్ ఎలివేటింగ్ ఫుడ్స్, కొన్నిసార్లు మూవీస్లో చూపిస్తారు కదా, సాడ్ ఉంటే చాక్లెట్ ఇస్తే హ్యాపీ అయిపోతారు. సో ఇవన్నీ హెర్బల్ టీస్ కూడా హెర్బల్ టీస్ చెప్తారు. కొన్ని ఫ్రూట్స్ చాలా మంచిది అంటారు. సో మంచిగా పండుకుంటున్నావా, అరే నువ్వు ఇంత సాడ్గా ఎందుకున్నావు, ఫస్ట్ పండుకో, కొంచెంసేపు పండుకో, రెస్ట్ చేయమైందని అంటే ఇవన్నీ అందరు చుట్టాలందరూ అంటారు. బట్ డాక్టర్ కూడా ఇవే చెప్తారు, బట్ ఇన్ అ మోర్ డయాగ్నాస్టిక్ వే, ఇన్ అ మోర్ థెరప్యూటికల్ వే. వై ఈజ్ యువర్ స్లీప్లెస్? సో స్లీప్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? డిప్రెషన్ దేనివల్లే వస్తుంది? బైపోలార్ డిసార్డర్ వల్లే డిప్రెషన్నా, సైకోసిస్ వల్లే డిప్రెషన్నా, స్ట్రెస్ వల్లే డిప్రెషన్, దేనివల్లే వస్తుంది? సో మేము అన్నీ చెక్ చేసి కన్సల్టేషన్లో మళ్ళీ అసెస్మెంట్స్ చేసి వాళ్ళకి సైకోథెరపీ స్టార్ట్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే మూడీగా ఉండి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే ఓకే గుర్తించడం, కానీ కొంతమంది చాలా ఓవర్ యాక్టివ్ ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా నార్మల్గా ఉంటారు, కానీ ఇమీడియట్గా నెక్స్ట్ డే చూస్తే అలాంటి వారి గురించి మనం న్యూస్ చూస్తూ ఉంటాం. మరి ఇలాంటి వారి పట్ల ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు దీన్ని స్మైలింగ్ డిప్రెషన్ అంటాం. ఓకే, అంటే అది బుక్లో ఇక్కడ లేదు, బట్ లైఫ్లో కోప్ అవుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు మీరు ఇంత దూరం కూర్చున్నారు నాతో, ఒక దారం ఉంది, ఇక్కడ కట్టేసామని తెలియదు ఎవరికి, నేను టైట్గా పట్టుకున్నా, మీరు గుంజుతూనే ఉన్నారు, నేను కొంచెమే వదులుతున్నా, అంటే ఎంత స్ట్రగుల్ ఉంటుంది. బట్ లైఫ్ నడుస్తూనే ఉంది, మీకు రోప్ వస్తూనే ఉంది కాబట్టి మీకు ఐడియా ఉంది. సో సేమ్ వే ఇక్కడ మైండ్ ఎలా ఉంటుందంటే కష్టపడుతూ ఉంటుంది, ఒక బరువుని ఎత్తుతున్నట్టు, ఒక బర్డన్ని ఎత్తుతున్నట్టు. సో అది గుర్తించి మనం దానికోసం మనం థెరపీ తీసుకున్నా, కౌన్సిలింగ్ చేసుకున్నా. ఇంకొక సింపుల్ విషయం చెప్తాను, ఇమోషనల్గా ఉన్నప్పుడే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఇమోషనల్ అంటే భారం, ఇలాంటి బాధలు ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ సిచ్యువేషన్ చూస్తే అక్కడ ఏం సిచ్యువేషన్ లేదు, బాధపడే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు దీపికా పడోన్కర్ ఏమనింది ఆమె ఇంటర్వ్యూలో, ఏడుస్తూనే ఉన్నా, ఎందుకు ఏడుస్తున్నా నాకు తెలుస్తలేదని, అందుకే డౌట్ వచ్చింది. కొందరు ఏమనుకుంటారు, బ్రేకప్ వల్లే ఏడుస్తున్నానేమో, ఎవరైనా చనిపోయారని ఏడుస్తున్నానేమో, ఫ్లడ్స్ వచ్చినాయి, ఇల్లు కూలిపోయిందని ఏడుస్తున్నామేమో అనుకుంటారు. బట్ ఆమె ఏం షేర్ చేసింది, అసలు నేను ఎందుకు ఏడుస్తున్నా నాకు తెలుస్తలేదు, అందుకే ఏదో మెడికల్ కండిషన్ ఏమో అని వెళ్ళింది. సో మన బాడీలో విటమిన్ డి ఎలా తక్కువ ఉండొచ్చు, కాల్షియం ఎలా తక్కువ ఉండొచ్చు, B12 తక్కువ ఉండొచ్చు, అలాగే మనకున్న సెరోటిన్, డోపమిన్ ఇవన్నీ హార్మోన్స్ తక్కువ ఉన్న వాళ్ళే కూడా కొన్నిసార్లు మెడికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అసలు ఇప్పుడు మీ దగ్గరికి జనరల్గా ఏ ఏజ్ వాళ్ళు వస్తూ ఉంటారు? అంటే పిల్లలు ఎక్కువగా వస్తూ ఉంటారా? ఇన్ కేస్ ఒకవేళ పిల్లలు అయితే ఆ పర్సంటేజ్ మనం ఎక్కువగా ఉండుంటే తల్లిదండ్రులు అసలు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి? పర్సంటేజ్ రెండు ఎక్కువనే ఉంటాయి, ఈక్వల్గానే ఉంటాయి. బట్ చైల్డ్హుడ్ నుంచి కొంచెం వాళ్ళు ఇప్పుడు పేరెంటల్ ప్రెషర్స్ ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, టీచర్స్ పెట్టే ప్రెషరు, ఇప్పుడు SSC, CBSE, IB ఎన్నో సిలబస్ వచ్చేసినాయి. తర్వాత కంపారిజన్, ఒక్కసారి కంపేర్ చేస్తే దాన్ని సరేలే మోటివేషన్ అంటున్నారు అనొచ్చు, ప్రతిరోజు కంపేర్ చేసి. సో ఇవన్నీ వాళ్ళకి స్ట్రెస్ అయిపోతాయి, ప్రొలాంగ్డ్ స్ట్రెస్ అంటాం. ఈరోజు కూడా ఒక స్ట్రెస్ ఉండొచ్చు, ఈరోజు కార్లో వస్తున్నాను, ట్రాఫిక్ ఉండే, రోజు ట్రాఫిక్ ఉంటే, ప్రతిసారి ట్రాఫిక్ ఉంటే, సో అదొక ప్రొలాంగ్డ్ స్ట్రెస్ అయిపోతుంది. సో స్టడీస్లో కూడా, ఇప్పుడు స్కూల్లో కూడా స్టడీస్ ఎంత ఉన్నా, ఇంట్లో కూడా స్టడీస్ ఎంత ఉన్నా, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అంతే ఇంపార్టెంట్. బ్రెయిన్కి ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ ఉంటుంది బ్రెయిన్లో. ఏదైనా స్నేక్ ఉందనుకోండి, ఇక్కడ పరిగెత్తే అర్థం ఉంది, ఇక్కడ ఒక తాడున్నా నేను స్నేక్ అనుకొని పరిగెత్తిపోతే అంటే అది ఎప్పుడు రెడీగా ఉంటుంది బాడీ. సో దాన్ని మనం రిలాక్స్ చేస్తూ, దట్ ఈస్ జస్ట్ అ రోప్, వాట్ ఈస్ ఇట్ ఫస్ట్, ఇప్పుడు వచ్చింది స్ట్రెస్ వచ్చింది, ఏంటి ఆ స్ట్రెస్, దేని గురించి వచ్చింది, ఓహో ఇది టెంపరీ స్ట్రెస్సా, 5 days ఎగ్జామా, చలో దానికోసం చదువుకుందాం, అన్ని పనులు పక్కన పెట్టేసి చదువుకుందాం, లైఫ్ ఇంకా ఉంది 5 days అయ్యాక. సో చాలా మంది ఈ భయంతో పోస్ట్పోన్ చేస్తారు, ప్రోక్రాస్టినేషన్ అంటారు. అది ఎంత భయం ఉంటే అంత పోస్ట్పోన్ చేసి మళ్ళీ బాధపడతారు. ఓకే.
సో కొంచెం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన, ఓకే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్కి ఇలా చదువుకోవాలి అలా చదువుకోవాలి అని వాళ్ళకి ఆల్వేస్ వీ నీడ్ టు టీచ్ దెమ్ స్కిల్స్. ఒక స్కిల్ సెట్ మన పిల్లల్లో స్కిల్ సెట్ డెవలప్ చేయాలి. మెంటల్ స్కిల్ సెట్, ఫిజికల్ స్కిల్ సెట్, ఎగ్జామ్ స్కిల్ సెట్, లైఫ్ స్కిల్ సెట్. ఒక జోక్గా ఒక విషయం చెప్తాను మీకు. సో కోవిడ్ టైంలో అందరు 9 o'clock స్కూల్ ఉండే, ఆన్లైన్ స్కూల్. సో నా కూతురికి ఒక రూల్ ఏముండే అంటే, నువ్వు క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే షీ లైక్స్ టు అటెండ్. సో పిల్లలకి ఏమి ఇష్టం చూసి వాళ్ళకి టార్గెట్స్ ఇవ్వచ్చు. సో నా ఫ్రెండ్స్ని చూస్తాను ఇప్పుడు అని ఎక్సైటెడ్ ఉంటుండే. సో అయితే నువ్వు మార్నింగ్ 6కి లేసి సైక్లింగ్కి వెళ్ళి పేరెంట్స్ గేమ్స్ ఆడి, నువ్వు కావాలంటే ఏదైనా డాన్స్ నీ ఇష్టమైన మ్యూజిక్ చేసుకొని అప్పుడు బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాక అప్పుడు 8:30కి నువ్వు అన్ని టేబుల్ పైన కూర్చొని డ్రాయింగ్, పెయింటింగ్ ఏదన్నా చేసుకో అన్న. షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అదొక ఎక్సైటింగ్ రొటీన్ అయిపోయింది. వేరే పాప ఇదే మాట విని, అంతసేపు ఎందుకు ఆంటీ, ఒక 5 minutes ముందు లేసి 1 minute స్నానం, బ్రషింగ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ 4 minutes అయిపోతాయి అనేసరికి నా కూతురు షాక్ అయింది. మమ్మీ ప్లీజ్ కెన్ ఐ ఆల్సో డూ దాట్ అని. సరే ఒకరోజు ట్రై చేయమన్నా. ఎందుకు మనం ఫోర్స్ చేయాలి కదా. అమ్మ ఇదే బాగుందమ్మా, 6కి లేసేదే బాగుంది. బికాస్ టైర్డ్ అయిపోతారు వాళ్ళు. మార్నింగ్ 9 to 3 ఆన్లైన్ క్లాస్ ఉండే. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఐసైట్ ప్రాబ్లం ఏమి రాదు. ఏలూరు నుంచి పార్వతి గారు రెడీగా ఉన్నారు. కాలర్ పార్వతి గారు మాట్లాడండి. హలో, ఏ ఊరండి మీది? హైదరాబాద్ అండి. హైదరాబాద్ అండి. అయితే మా బాబుకి మానసిక అండి కర్రామరెడ్డి గారి మందులు వాడుతున్నామండి. రాజమండ్రి అండి. సమస్య ఏంటండి? 30 సంవత్సరాలు బట్టి వాడుతున్నాండి. దరిదాపు లేదండి బాబుకి. సమస్య ఏంటమ్మా? మెంటల్ గా వచ్చేసిందండి. మా మధ్య కొట్టి మైండ్ బాగొట్టాడండి. మీరు సమస్యని ఇంకొకసారి చెప్పరా? కొట్టారండి. ఇప్పుడు 30 సంవత్సరాలు బట్టి వాడుతున్నామండి. రాజమండ్రి కర్రామరెడ్డి గారి మందులండి. దేనికి వాడుతున్నారండి మందులు? ఆరోగ్య సమస్య ఏంటి? తగ్గలేదండి. కర్రామరెడ్డి గారి మందులు వేస్తున్నామండి. ఇప్పుడు దేనికి వేస్తున్నారమ్మా మందులు? అమ్మా సమస్య ఏంటి? ఆరోగ్య సమస్య ఒకసారి చెప్పండి. అదే మెంటల్ గా ఉండటం, మనసు బాగోదు, చిరాగ్గా ఉండటం, కోపం ఉంటున్నాడండి. డాక్టర్ దగ్గర రెగ్యులర్ కన్సల్టేషన్ తీసుకుంటున్నారా? రాజమండ్రి కర్రామరెడ్డి గారి మందులు వాడుతున్నామండి. ఏం చెప్పారు ఆయన? హలో, ఏం చెప్పారు? ఇక మందులు ఇస్తున్నారండి. ఇక మత్తిగా అలా ఉంటుందేనండి. మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర కంపల్సరీ రివ్యూ, ఇప్పుడు 10 రోజులు రమ్మన్నారు అనుకోండి, 20 రోజులు రమ్మన్నారు అనుకోండి, మీరు కంపల్సరీ రివ్యూ కోసం వెళ్ళండి. అక్కడ డాక్టర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, సైకోథెరపిస్ట్ ఉంటారు. వాళ్ళ దగ్గర రెగ్యులర్గా కన్సల్టేషన్ తీసుకుంటే మందులు తగ్గుతూ ఉంటాయి. మెల్లగా సడన్గా ఆపేయకూడదు. మెల్లగా మెడిసిన్స్ డాక్టరే తగ్గిస్తారు. ఓకే, ఇప్పటివరకు మనం పిల్లల గురించి మాట్లాడుకున్నాం. సరే, పిల్లలకి సమస్య వస్తే పెద్దవాళ్ళు ఎలాగో ఉంటారు, మోటివేషన్ ఇస్తూ ఉంటారు. మరి ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఎలాంటి మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి? ఓకే, సో చైల్డ్హుడ్, అడల్ట్, ఓల్డ్ ఏజ్. చైల్డ్హుడ్లో ఏంటంటే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, తర్వాత పెద్దగా మ్యారేజ్ అయ్యి వర్క్ అయ్యి, సో వాళ్ళకి ఫ్రీ టైం తక్కువ ఉంటుంది. ఓకే, సో ఆ టైంలో వాళ్ళు ఇలాంటి థాట్స్ వస్తున్నాయంటే ఒక సిచ్యుయేషన్ అనుకోవచ్చు. ఓకే, ఇదే ఓల్డ్ ఏజ్లో ఏమైపోతుంది, వాళ్ళకి ఎక్కువ ఫ్రీ టైం అయిపోతుంది, ప్లస్ లోన్లీనెస్ ఎక్కువ అవుతుంది, ప్లస్ ఫ్రీ టైం ఎక్కువ అయిపోయి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇంతమందితో మాట్లాడారు, ఇప్పుడు సడన్గా మాట్లాడే వాళ్ళు ఉండరు. కాబట్టి వాళ్ళకు కూడా డిప్రెషన్, డిమెన్షియా, ఇవి కామన్, స్కిజోఫ్రేనియా, ఇవన్నీ కొన్ని కామన్ డిసార్డర్స్. అండ్ దీన్ని రిజాల్వ్ చేయాలి అంటే ఆబ్వియస్లీ డాక్టర్ దగ్గర వెళ్ళాలి మనము. ప్లస్ హెల్తీ లైఫ్ స్టైల్. ఓకే, ఇప్పుడు చాలా మంది గేటెడ్ కమ్యూనిటీస్ తీసుకుంటున్నారు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీస్తో ఉంటున్నారు, సోషల్ యాక్టివిటీస్లో చాలా మంది పాల్గొంటున్నారు. ఇప్పుడు నేను లయన్స్ క్లబ్ మెంబర్ని. అక్కడ చాలా మంది అబౌవ్ 60-70 ఇయర్స్ మెంబర్స్ వచ్చి అందరు యంగ్స్టర్స్తో పాటు జాయిన్ అయ్యి ఎన్ని వర్క్షాప్స్ చేస్తున్నారు. మా గ్రాండ్ ఫాదర్ 92 years ఉన్న వరకు హీ వాజ్ సిట్టింగ్ అండ్ గైడింగ్ దెమ్. ఓకే, సో వాళ్ళకి ఏమవుతుందంటే మెంటల్గా యాక్టివ్ ఉంటారు, ఫిజికల్గా యాక్టివ్ ఉంటారు. సో రెండు యాక్టివ్ ఉండేసరికి
వాళ్ళకున్న లోన్లీనెస్ని వాళ్ళు ఫ్రూట్ఫుల్గా ముందట తీసుకొని వెళ్తారు. ఓకే, అంటే అసలు ఈ సమస్య ఉన్న వాళ్ళకి వినేవారు ఎక్కువగా ఉండాలా? వినే వాళ్ళకన్నా ఎక్కువ డిస్కషన్. ఇప్పుడు మనం ఎలా డిస్కస్ చేస్తున్నాం అలా వినేవాళ్ళు కొంతసారి, డిస్కషన్ ఒకసారి. ఇప్పుడు ఒక లెక్చరర్ ప్రతిసారి ఉట్టి క్లాస్ చెప్తుంటే బోర్ అయిపోతుంది. అలాగే కొంతసారి పిల్లల్ని క్లాస్ చెప్పమ్మా అని చెప్పి ఆవిడ కూడా కూర్చోవాలి. సో సేమ్ వే మల్టిపుల్ థింగ్స్ బట్ కీపింగ్ మైండ్ బిజీ. కొందరికి గార్డెనింగ్ ఇష్టం, అంటే దాంట్లో మాట్లాడేది ఏం పని ఉండదు. కొందరు టీవీ చూడడం ఇష్టం, కొందరికి కిచెన్లో లేదండి వంట ఈ వయసులో కూడా వంట నేనే చేస్తాను అంటారు చాలా మంది. సో క్రియేటివ్ వేస్లో కీపింగ్ అవర్ మైండ్ బిజీ అండ్ ఆల్సో మెడిటేషన్ యోగా. ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో గుర్తుందో పీటీ చేస్తుండే మనం, అది కూడా ఒక టైప్ ఆఫ్ యోగానే. సో కీపింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఎలివేట్స్ అవర్ మూడ్. అండ్ మూడ్ని నార్మల్గా పెట్టాలి అంటే ప్రతిసారి హ్యాపీ ఉంటే మేనియా అంటారు, ప్రతిసారి సాడ్ ఉంటే డిప్రెషన్ అంటారు. కాబట్టి మన లైఫ్లో ఈక్వానిమిటీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనిషి లోన్లీ ఉన్నాడు అంటే ఇప్పుడు మనము ఎల్డర్లీ పీపుల్ అంటున్నాం కదా, వాళ్ళు లోన్లీ ఉండకుండా వాళ్ళకు కూడా ఒక రొటీన్ ఉండాలి. మీరు బాగ్బాన్ సినిమా చూస్తే దానిలో అమితాబ్ బచ్చన్ రిటైర్ అయినా కూడా పొద్దున్న లేసేసి రెడీ అయిపోయి వైఫ్ దగ్గర సూట్ వేసుకొని ఏమంటారు అంటే ఒక రొటీన్ ఉండాలి అంటారా వాళ్ళకి? ఓకే, అంటే ఇప్పుడు ఫైనల్గా మీరు మనకు అసలు ఎలాంటి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి? ఇప్పుడు మనకు చాలా హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. టెలి హెల్త్ అనేసి, టెలిమానస్ అనేసి మోడీజీ స్టార్ట్ చేశారు. దానికి ఒక హెల్ప్ లైన్ ఉంది, రోష్ని ఉంది, ఐకాల్ ఉంది, ఇప్పుడు సేవా ఉంది. సో మనకు నిమ్హాన్స్ది కూడా ఫ్రీ హెల్ప్ లైన్ ఉంది. ఈ హెల్ప్ లైన్స్ ఏంటంటే ఏదో 1 minute హెల్ప్ అయిపోతుంది, ఏదో మారిపోతుందని కాదు. ఇప్పుడు సూసైడ్ ఉన్నా, ఏ మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్నా ఒక్క సెకండ్లో వచ్చే థాట్ అది. ఆ థాట్కి చేసే పనికి కొంచెం డిఫరెన్స్ ఉండాలి. ఆ డిఫరెన్స్ ఉండదు. ఆ మూమెంట్లో ఎవరికైనా కాల్ చేస్తే సూసైడ్ అటెంప్ట్ అయ్యే వాళ్ళు పోస్ట్పోన్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఇంకొక మాట చెప్తా. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూసైడల్ థాట్స్. ఒకటి ఏంటంటే ఉట్టి థాట్ వచ్చింది, ఇంకొకటికి ఏంటంటే అక్కడి వరకు వెళ్ళి చేయాలా వద్దా అని అనేసి మళ్ళీ ఆపేస్తారు. మూడోది ఏంటంటే చేసేస్తారు. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఆ సూసైడికల్ ఐడియేషన్, ఐడియా వచ్చింది, అది కూడా ఎలా తప్పించాలి, అది ఎందుకు వచ్చింది ఏంటి దాన్ని ఎలా తప్పించాలి. నెక్స్ట్ సూసైడికల్ యాక్షన్ తీసుకునే వాళ్ళకు కూడా అరే ఏం చేస్తున్నా నేను అని చెప్పి. సో ఇవన్నీ మనం హెల్ప్ లైన్స్ ఎందుకు అంత ఎంకరేజ్ చేస్తామంటే, ఇప్పుడు మీరు హెల్ప్ లైన్ ఏది అని అడిగారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు ఒక న్యూస్ తెలిసింది అనుకోండి, పలానా వాళ్ళు, నేను ఏంటి చెప్పను బట్ ఇది చేసి సూసైడ్ చేసుకున్నారని ఒక్క న్యూస్ వస్తే చాలు, ఇంకా 20 న్యూస్లు వస్తాయి. కరెక్ట్. కాబట్టి యాజ్ అ మీడియా ఆల్సో మనం ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఒక న్యూస్ ఇచ్చేటప్పుడు స్పెషలీ సూసైడ్ గురించి కింద మనం ఈ హెల్ప్ లైన్స్ ఉన్నాయి, మీకేమైనా మీకు ఇలాంటి ఆలోచనలు వస్తే మీరు ప్లీజ్ దీనికి కాల్ చేయండి, మేము ఉన్నాం మీకోసం అనేసి ఒక కంపల్సరీ ఒక స్క్రోలింగ్ మనం చేస్తుంటే అప్పుడు వాళ్ళు ఓహో నాకు ఇలా థాట్ వస్తే నేను ఇలా చేయాలా అని, లేకుంటే మనం ఐడియా ఇచ్చినట్టు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. చాలా క్లియర్గా అంటే ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు ఎలా బయటపడాలి, ఎలా హెల్ప్ తీసుకోవాలి అంటూ చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఈరోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ హెల్త్.